టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాం. ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన 10 మంది ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈరోజు శాసనసభలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని రికార్డు ఉంటుంది స్పీకర్ దగ్గర. ఆయన మొన్న ఒక శాసనసభ్యుడైతే కనీసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా, పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికి తెలుసు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ఏ రకమైనటువంటి ఆదాయం పన్ను లేకుండా వాళ్ళకి ఈరోజు మరి ప్రభుత్వం వాళ్ళకి సౌకర్యం కల్పించిన విషయాన్ని మనం వేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కోట్లాది మందికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వాళ్ళకు రిలీఫ్ దొరికింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2.5 లక్షల వరకు ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, 2.5 lakhs ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే మొన్న 2014 వరకు ఉద్యోగస్తులకు కానీ ఆదాయము వచ్చేటువంటి వాళ్ళకు 2.5 లక్షల వరకు రిలీఫ్ ఉండేది. ఏ రకమైనటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఈరోజు 2.5 లక్షల నుండి ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము 12 లక్షలకు పెంచిందంటే ఏ రకంగా ఈరోజు మిడిల్ క్లాస్ కోసము, మధ్యతరగతి కోసము, ఉద్యోగస్తుల కోసము, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ కోసము కమిట్మెంట్తో పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2.5 లక్షల నుండి 12 లక్షలకు పైగా వరకు కూడా ఈరోజు ఆదాయం వచ్చినటువంటి వాళ్ళు ఖర్చులు పోంగా వ్యాపారం చేస్తే, మొత్తము ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తే, అందులో ఖర్చులు పోంగా 12 లక్షల వరకు ఆదాయం వస్తే కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సి లేకుండా 12 లక్షల వరకు కూడా ఈరోజు రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే మన భారతదేశము మిడిల్ క్లాసు, పేద ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి దేశం. మిడిల్ క్లాస్ ద్వారానే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. మిడిల్ క్లాస్ బాగుంటేనే దేశం బాగుంటుంది, పేద ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్, రూరల్ మిడిల్ క్లాస్ వెల్ఫేర్ యాక్టివిటీ చాలా అద్భుతంగా ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా మొదలు పెడితే, పేదవాడికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి మొదలు పెడితే, 4 కోట్ల ఇండ్ల నుంచి మొదలు పెడితే, పేదవాడి ఇంట్లో వంట గ్యాస్ ఉందా లేదా ఆలోచిస్తే, పేదవాడి ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఉందా లేదా, పొదుపు సంఘాల్లో చేరాలేదా మొదలు పెడితే, ఈరోజు మనము అన్ని రకాలుగా ఈరోజు భారతదేశం చంద్ర మండలం కూడా వెళ్ళే వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాం. ప్రతి పేదవాడి ఇంట్లో 5 కేజీల బియ్యం ఉచితంగా ఒక్కొక్క పేదవాడికి ఈరోజు 83 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తాం. కాబట్టి అన్ని రకాల చర్యలు ఈరోజు తీసుకుంటున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజల కేంద్రీకృతంగానే ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ రకంగా ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి తమ పరిసర ప్రాంతాల్లో, తమ ఇంట్లో తమకు తెలిసినటువంటి గ్రాడ్యుయేట్స్, ఓటర్స్ నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరున్నా, ఉపాధ్యాయులు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ చెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా
సహకరించాల్సిందిగా తెలంగాణ ప్రజానీకాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను.